సార్ చాలా చోట్ల నేను గమనించాను, మధ్యాహ్న హారతి టైంలో మనుషులే కాకుండా జంతువులు కూడా లాస్ట్లో సాయినాథ్ మహారాజ్కి జై అనేటప్పుడు జంతువులు కూడా అరుస్తూ ఉంటాయి. అలా ఎందుకు సార్? మన ఆఫీస్ ఉంది, మన ఆఫీస్ ముందర ఎప్పుడు ఒక 3-4 కుక్కలు అలా ఉంటాయి. ఏందో తెలియదు, ఒక్కొక్కసారి అవి లోపలికి వస్తాయి, బాబాని చూసి అదేదో అరిచి వెళ్ళిపోతుంటాయి. అది మనకు అర్థం కాదు, కానీ ఆ భాష ఖచ్చితంగా బాబాకు వాటికి ఏదో ఒక రుణానుబంధం ఉంటుంది. ఒక విషయం చెప్పడం మర్చిపోయాను, ఎందుకంటే అది ఇప్పుడు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి చెప్తాను. బాబా దగ్గర శ్యామకర్ణి అనేటువంటి గుర్రం ఉండేది. శ్యామకర్ణి గుర్రాన్ని ఇప్పుడు మనం మసీదులోకి వెళ్తే అమ్మ, ఇప్పుడు అంటే రెనోవేట్ చేసిన తర్వాత మసీదులోకి వెళ్ళిన తర్వాత లోపల సెంటర్లో మీకు తాబేలు బొమ్మ ఉంటుంది. తాబేలు బొమ్మ, ఆ తాబేలు బొమ్మ దగ్గర దాన్ని అందంగా ముస్తాబ్ చేసి మధ్యాహ్న హారతికి శ్యామకర్ణిని తీసుకొచ్చాక నిలబెట్టేవారట. వాడుతుంటే లయబద్ధంగా ఆ గంటలు అలా మెడ ఊపేదట, కాళ్ళతో నృత్యం చేసేదట. అంత అద్భుతంగా. అసలు ఏం సంబంధం సాయిబాబాకు శ్యామకర్ణికి? ఏం సంబంధం? శ్యామకర్ణి పోని మనిషిలాగా ఆలోచించగలదా? మనిషి జన్మ తీసుకుందా? తీసుకోలేదు కదా. మరి శ్యామకర్ణికి హారతి పాట ఎలా అర్థమైంది? దాని యొక్క పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతం వల్ల బాబా గారి దగ్గరికి రావడం, అది అట్లా చివరికి హారతి అయిపోగానే ఏదైతే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కు అని చెప్పి లాకారం రాగానే బాబాకు శిరస్సు వంచేది, 2 కాళ్ళు వంచి నమస్కారం చేసి వెళ్ళేదట శ్యామకర్ణి. అందుకే బాబా ఎంత ప్రేమగా చూసేవారంటే దాన్ని బాధ పెడితే, దాని మీద ఒక దెబ్బ పడితే నా వీపు మీద పడ్డట్టే అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పారు బాబా గారు. కాబట్టి శ్యామకర్ణి అంటే ఒక్క మనుషులను మాత్రమే కాదు, మనం జంతువులు, బాబా చెప్తాడు, మనం చాలా సందర్భాల్లో దాన్ని మర్చిపోతున్నాం. ఈ చరాచర సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవరాశిలో ఉన్నటువంటి ఆత్మ కూడా నేనే అంటాడు. దాన్ని మనం చాలా సందర్భాల్లో మర్చిపోతాం. ఈరోజు మనం బాబాకు సంబంధించినటువంటి దాంట్లో మనం మర్చిపోతుంది ఏంటంటే, నన్ను నేను తెలుసుకోవడం అనేది ఎక్కడా జరగట్లేదు. ఎప్పుడు నేను అనేటువంటిది వస్తుంది, కానీ నేనెవరు అనేటువంటి దాంట్లోకి మనం వెళ్ళట్లేదు. హారతుల్లో చాలా మట్టుకు మనం అర్థం చేసుకుంటే చాలా హారత్ పాటల్లో కూడా ఇదే అర్థం ఉంటుంది. ఏంటంటే సర్వస్వ శరణాగతి. అంతేకాకుండా ప్రతి జీవిలో ఉన్నటువంటి ఆత్మ కూడా ఆయనే అనేటువంటి ఒక చక్కటి అర్థాన్ని ఇది చెప్తుందన్నమాట. చాలా చక్కగా చెప్పారు సార్. సార్, బాబాకు తన భక్తులు నామస్మరణ చేస్తే ఎంతో ఇష్టం. మనం హారతుల్లో కూడా గమనించాం, చాలా చోట్ల బాబా నామం కనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏంటి సార్? అవును, మనము మధ్యాహ్న హారతిలో మనం చూస్తే ఫస్ట్ హారతి పాటనే ఎంత బాగుంటుందంటే, హారతి సాయి బాబా. ప్రతి చోట అది మనం పాడుతూనే ఉంటాం. మళ్ళీ ఒక పద్యం అయిపోయిన తర్వాత ఇంకో పదానికి వెళ్ళే ముందు మళ్ళీ హారతి సాయిబాబా, హారతి సాయిబాబా, హారతి సాయిబాబా అంటున్నాం. అంటే ఎప్పటికీ ఆయన నామస్మరణ మనం చేస్తూ ఉంటే చాలా ఇష్టం. అంటే భగవంతునికి ఎంతసేపు ఆయన నామస్మరణ చేస్తూ ఉంటే ఆయనకి ఇష్టం అనమాట. మనము సచ్చరితలో చూసినట్టయితే రోహిల్లా కథ, రోహిల్లా ఎట్లా ఉంటాడంటే బాబా ఉన్నటువంటి మసీదులోనే ఉండేవాడు. బాగా మంచి దేహదారుఢ్యము, పొడగాటి చేతులు, మంచి పహల్వాన్ లాగా ఉండేవాడు. పొడగాటి జుబ్బా, కింది కాళ్ళ వరకు ఆ జుబ్బా వేసుకొని చావిడిలో, మసీదులో ఎక్కడ పడితే అక్కడ బాగా గంభీరమైనటువంటి కంఠం అన్నమాట అది. ఆ కంఠంతో కల్మా చదివేవాడు. అయితే పొద్దుటి పూట కొన్ని రోజులు భరించారు షిరిడి గ్రామస్తులు. భరించిన తర్వాత ఏమైందంటే రాత్రిపూట కూడా ఎప్పుడు పడితే అప్పుడు మొదలుపెట్టేవాడు కల్మా, అల్లాహో అక్బర్ అని చెప్పి అప్పుడు మొదలుపెట్టేవాడు. ఇది పాపం షిరిడిలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎక్కువ వ్యవసాయం చేసుకొని పొలాల్లో పని చేసుకుని వచ్చేవాళ్ళు. రాత్రిపూట నిద్ర పట్టేది కాదు ఈ రోహిల్లా అరుపులకు. చాలా బొంగురు గొంతేసుకొని గట్టిగా అరిచేవాడు. చాలా సందర్భాల్లో బాబా దగ్గరికి వెళ్ళాలి, ఫిర్యాదు చేయాలి, రోహిల్లా పైన మాకు నిద్రలు ఉండట్టే రాత్రిపూట, మళ్ళీ పొద్దున్నే పని చేసుకోలేకపోతున్నాం అని చెప్పి చాలా సందర్భాలు అనుకుంటారు. కానీ ధైర్యం లేదు, ఎందుకంటే రోహిల్లా అంటే బాబాకు చాలా ఇష్టం. సరే అని చెప్పి ఒకరోజు కట్టుకొని అందరు వెళ్తారు. వెళ్ళి, బాబా రోహిల్లా అరుపుల వల్ల మేము కనీసం నిద్రపోలేకపోతున్నాం రాత్రిపూట ప్రశాంతంగా, మీరు దయచేసి ఆ అరుపులను ఆపండి అని అడుగుతారు అందరు పోయి.
బాబా ఏమంటాడు తెలుసా, రోహిల్లా నాకు ఉపకారం చేస్తుండు, భగవంతుని నామస్మరణ చేసేటువంటి రోహిల్లా సాంగత్యము నాకు ఎంతో మేలు చేస్తుందని చెప్తాడు. ఏం మేలు చేస్తుంది అక్కడ? వాడు చాలా కర్కాటకుడే కావచ్చు, వాడు అందరితో కీచులాట పెట్టుకునేవాడే కావచ్చు, కానీ బాబా దృష్టిలో ఏంటంటే రోహిల్లా భగవన్నామస్మరణ చేస్తున్నాడు, అందుకని రోహిల్లా నాకు ఇష్టం అన్నాడు. ఇంకో మాట చెప్తాడు ఇక్కడ. ఏం చెప్తాడంటే, వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళందరికీ లౌకికంగా అర్థం కాదు, ఏం చెప్పినా అర్థం కాదు కాబట్టి వాళ్ళకు ఒక కథ చెప్తారు బాబా. ఈ రోహిల్లాకు ఒక భార్య ఉంది, అది పరమ గయ్యాలి, రోహిల్లాతోటి దానికి పొసగడం లేదు, ఇద్దరికీ సఖ్యత లేదు. అయితే ఈ రోహిల్లాను తప్పించుకొని ఆ నికృష్టురాలు నా దగ్గర రావాలనుకుంటుంది, దానికి ఎలాంటి సిగ్గు మానాభిమానాలు లేవు, నా దగ్గరికి వచ్చి నన్ను భ్రష్టు పట్టించాలనుకుంటుంది. అందుకని రోహిల్లా అది ఇంటి నుంచి బయటికి రాకుండా, ఈ మసీదులోకి అడుగు పెట్టకుండా పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. వాడి అరుపులకు భయపడది మసీదులోకి రావడం లేదు. కొన్ని రోజులు వాడు అలా అరిస్తే దాని పీడ విరగడైపోతుంది, నాకు మనశ్శాంతి ఉంటుంది. కాబట్టి మీరు కొన్ని రోజులు రోహిల్లాను భరించాల్సిందే. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏం అర్థం కాదు. రోహిల్లా ఏంటి, రోహిల్లాకు భార్య ఎక్కడుంది, ఎప్పుడూ కనిపించలేదు. మరి లేని భార్య బాబా సాంగత్యం కోసం ఎక్కడొస్తుంది, బాబా పైన ఎందుకు మోసపడుతుంది, బాబాని ఎందుకు మోహించాలనుకుంటుంది, చాలామందికి అర్థం కాదు. దాని అర్థం ఏంటంటే, రోహిల్లా అనేటువంటి భార్య బాబా దృష్టిలో ఒక మాయ. రోహిల్లాను మాయ వెంటాడుతుంది. వాడు ఆ మాయ నుంచి తప్పించుకోవడానికి ఈ విధంగా భగవన్నామస్మరణ చేస్తున్నాడు. ఒకవేళ వాడు నాతోటి సాంగత్యం చేస్తుండు కాబట్టి మాయ చాలా ప్రమాదకరమైనటువంటిది, అది వాడిని వదిలిపెట్టి నన్ను కూడా పట్టుకోవచ్చు మాయ. కాబట్టి ఆ మాయను వాడు తరిమేసుకుంటున్నాడు, వానికి కొంత సహకరించండి అని చెప్పి బాబాగారు చెప్తారనమాట. అంటే దీంట్లో ఎంత అర్థం ఉందంటే, ఎందుకంటే ఆ రోహిల్లాకు కొంత ఆ క్రూరత్వము లేకపోతే ఆ యొక్క ఒక రకరకాలైన నైజాలతో ఉన్నటువంటి వాడు రోహిల్లా, వాటన్నింటినీ వాడి మనసులోకి రాకుండా ఉండేందుకు వాడు భగవన్నామస్మరణ చేస్తున్నాడు. కాబట్టి వాడు ఎప్పటికైనా మారుతాడు అనేటువంటి నమ్మకం అన్నమాట. నిజంగానే అలా ఉండగా 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 వాడంతలో వాడు తెలుసుకొని రోహిల్లా ఆ గట్టి గట్టిగా అరవడాలు ఇవన్నీ తగ్గించేసుకుంటాడు. అది ఎందుకు బాబా రోహిల్లాను అంత వెనకేసుకొచ్చిండు, ఎందుకు అంత గౌరవించేవాడంటే, అది ఏదైనా కానీ మనకు ఈరోజు నీ గొంతు బాగుంది కాబట్టి హారతి సాయిబాబా నువ్వు సౌమ్యంగా పాడతావు, నాలో కంఠంతో పాడితే రోహిల్లా పాడినట్టు ఉంటుంది. అయినా సరే బాబాకి ఇష్టం, రోహిల్లా పాడినా ఇష్టమే, మంచి సంగీతం వచ్చిన అమ్మాయి పాడినా ఇష్టమే బాబాకు. కాబట్టి బాబా హారతులు అనేది మనము చాలా చక్కగా అందరినీ అనుసరిస్తూ పాడుతూ ఉంటే ఆ ఆనందమే వేరు. ముఖ్యంగా మధ్యాహ్న హారతిలో చాలా ప్రశాంతతను, ఎందుకంటే బాబా నిజంగా మధ్యాహ్న హారతి అర్థం తెలుసుకుంటే బాబా మార్గంలో మనం ఎలా ఉండాలనేది మధ్యాహ్న హారతిలో చాలా స్పష్టంగా చెప్పబడ్డది. కాబట్టి మధ్యాహ్న హారతి గురించి మనం ఇంకా వివరంగా మనం తెలుసుకున్న తర్వాత చాలా చక్కగా చెప్పారు సార్. మధ్యాహ్న హారతి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకున్నాం కదా. రేపటి భాగంలో మధ్యాహ్న హారతిలోని పాటల యొక్క విశ్లేషణను తెలుసుకుందాం. సాయిరామ్.